తెలంగాణలోని మార్కెట్లకు పొరుగు రాష్ట్రాల నుంచి జొన్నలు భారీగా వస్తున్నాయి. అక్కడ తక్కువ ధరకు కొని తెలంగాణ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. సరిహద్దులో చెక్పోస్టులున్నా లారీల కొద్దీ జొన్నలు తెలంగాణ మార్కెట్లకు ఎలా వస్తున్నాయి? కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వానికి జరుగుతున్న నష్టమేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీంతో సహా మొత్తం 43 కేంద్రాల్లో తెల్ల జొన్నల కొనుగోళ్లు మొదలయ్యాయి. వీటిలో 14 కేంద్రాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే నిర్మల్ జిల్లాలో 28, కొమరం భీం జిల్లాలోని జైసూర్ కేంద్రంలో జొన్నలు కొంటున్నారు. ఈసారి 2 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైందే. క్వింటాల్ జొన్నలను 3,371 రూపాయలకు కొంటున్నాయి మార్క్ ఫెడ్ PACSలు. అయితే కొంతమంది పొరుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు జొన్నల్ని కొని ఇక్కడి మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటూ లాభపడుతున్నారు. మహారాష్ట్రలో పండిన జొన్నల్ని అతి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు వాటిని అక్రమ పద్ధతుల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణలోనే తాము జొన్నలు పండించినట్టు పత్రాలు సృష్టించి అమ్ముతున్నారు. వాస్తవానికి పొరుగు రాష్ట్రాల నుంచి జొన్నలు తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముకోవడానికి ఆస్కారం లేదు. క్రాప్ బుకింగ్ చేస్తేనే రైతులు ఆన్లైన్ పద్ధతిలో పంటను అమ్మే వీలుంటుంది. కానీ బినామీ రైతుల పేరుతో క్రాప్ బుకింగ్ చేసి ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తూ ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులున్నాయి. వాటిని దాటుకుని జొన్నలు ఎలా వస్తున్నాయనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే తాజాగా ఇచ్చోడ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాధవపూర్ గ్రామంలో MD సజ్జిత్కు చెందిన పశువుల కొట్టంలో నిల్వ చేసిన 512 సంచుల జొన్నల్ని సీజ్ చేశారు అధికారులు. అలాగే ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 40 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ యార్డుకు మహారాష్ట్రకు చెందిన లారీలో జొన్నల లోడ్ వచ్చింది. రైతు సంఘాల నేతలకు అనుమానం రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ లారీని తిప్పి పంపారు. పొరుగు రాష్ట్రాల్లో క్వింటాలు జొన్నల్ని 2,000కు కొంటున్నారు. తెలంగాణలో బినామీ రైతుల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇక్కడ మద్దతు ధర ఉండటం వల్ల క్వింటాలకు 1,000 రూపాయలకు పైగా లాభపడుతున్నారు. మరోవైపు అసలు రైతుల నుంచి పంట కొనేవాడు లేక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు నిఘా పెట్టి పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న జొన్నల్ని కట్టడి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.